ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు తయారుగా ఉన్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పొన్నం సారు మానవత్వం చాటుకున్నాడు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళతోని కలుపుకొని పోయిండు. కాంగ్రెస్ పార్టీ ఏపీ పిసిసి చీఫ్ గా షర్మిలా మేడం అన్నకే సై అంటుంది. ఏమైతుందో చూద్దాం. కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపిర్రు. అర్ధరాత్రి పనిచేసిర్రు. ఎరైటీ ముగ్గులను వేసిర్రు. జనాల మనసులు గెలిచిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మంత్రులందరూ ప్రజలకు దగ్గరయ్యి వాళ్ళ బాధల్ని తీరుస్తున్న ముచ్చట మీద మనం ఇదివరకు చాలా మాటలు మాట్లాడుకున్నాం. నిన్ననే పొన్నం సారు మార్నింగ్ వాక్ పోయి ప్రజల సమస్యలు అరుచుకున్నాడు అని చెప్పుకున్నాం కదా. ఇవాళ బట్టి సారు చూడుర్రి ఏం చేసిండో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అటు ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఇటు డిప్యూటీ సీఎం బట్టి సారు, ఇంకా మంత్రులందరూ చకాచకా పనులు చేస్తున్న ముచ్చట మనకి ఎరికేనాయి. ఎందుకంటే దినం మనం చూస్తూనే ఉన్నాం. నిన్న పొన్నం సారు మార్నింగ్ వాక్ చేసుకుంటా ప్రజా సమస్యలు తెలుసుకుంటే, ఇగో ఇప్పుడు బట్టి సారు మదిరై ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి పోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటుండు. చూడుర్రి. చూసిర్రా, ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి ఏం అంగులు ఆర్భాటాలు లేకుండా ప్రజల దగ్గరికి సింపుల్ గా వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు సారు. ఇక ఈ సమస్య ఉంది అనగానే అట్లనా చేద్దాం, ఒక పేపర్ మీద రాసి అని అంటున్నాడు. ఇక ఆడికి వచ్చిన వాళ్ళందరూ సారుకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిర్రు. ఇక గిట్లుంటే ఒక్కసారి గీ పోట్వ చూడుర్రి. అబ్బా, ముగ్గు ఎంత మంచిగా వేసిర్రు కదా. మరి అందులో ఏం రాసిర్రో చూద్దాం పారే. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా, యువ వికాసం అని 6 గ్యారంటీర్ల పేరు రాసి నడి మధ్యలో జై బట్టన్న అని రాసిర్రు. మరి ఇది ఏడా ఏంది సంగతి అని అంటే, సంక్రాంతి సందర్భంగా ఇలా మదిర మండలం జిలుగుమాడులో జరిగిన ముగ్గుల పోటీలల్లా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలతోనే ఇట్లా బట్టిసారి మీద అభిమానంతోనే ఒక అక్కనో చెల్లనో ఈ ముగ్గేసిందట. ఇంత ముద్దుగా ముగ్గేసిందంటే ఆమెను మనందరం తారీఫ్ చేయాల్సిందేనుల్లా. ఇంతకుముందు అధికార పార్టీలో ఉన్నోళ్ళు ప్రతిపక్షాలని అస్సలు దేకపోతుండే. ఒక వేదిక మీద కలిసినా కానీ వాళ్ళతోని మనం ఏం మాట్లాడతామన్న అహంకారం ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఒక మంత్రిని చూపిస్తా శభాష్ అంటారు. చూడుర్రి మీరే ఆ మంత్రి సార్ ఎవరో. పొన్నం ప్రభాకర్ సారు కొత్తకొండ జాతరకు పోయిన ముచ్చట మనకెరికేనాయే. ఇక ఆడ దేవుణ్ణి అంతా మంచి జరిగేటట్టు చూడు అని దర్శించుకొని బయటికి వచ్చిండు. ఇక బయటికి వచ్చిన సారు ఏం చేయాలి, సర్రున పోవాలి కదా. లేలే, ఇంకో మాజీ మంత్రి వస్తున్నాడని ఆన్నే ఆగి ఆయనకు స్వాగతం పలికిండు. ఇక ఆయన ఎవరో మీరే చూడుర్రి. చూసిర్రా, సారు మంచి మనసు. ఈటల సారు వస్తున్నాడని ఆన్నే ఆగి సారు వచ్చినాక కండువా కప్పి ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. ఇదేం చూసిర్రు, ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యేని కలిసిండు. చూడుర్రి, కొంపదీసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదుగా అని సోచాయిస్తున్నారా. చూడుర్రి మీరే.
చూసిరా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం సారు కూడా వస్తుండని తెలిసి స్వాగతం పలికి దేవుని దర్శనం చేయించి వేద పండితుల ఆశీర్వచనం ఇప్పించిండు పొన్నం సారు. ప్రత్యర్థి పార్టీల నేతలైనా కూడా స్వయంగా మంత్రి స్వాగతం పలకడం ముక్కు మీద ఏలేసుకొని వింతగా చూస్తున్నారట అక్కడున్న జనాలు. ప్రతీకార రాజకీయాలకు కాలం చెల్లింది, ప్రజల సంక్షేమం కోసం అందరితోని కలిసి పనిచేయాలని చెప్పిండు పొన్నం సారు. ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలంటే ఎట్లుండాలి చెప్పుర్రి? ప్రతిపక్షాలలోనూ అడుగు బయట పెట్టకుండా చూడాలి, అవసరమైతే అక్రమ కేసులు పెట్టి లోపలికి నూకాలే. ఇది నిన్నటిదాకా గులాబీ పార్టీ హయాంలో నడిపిన వ్యవహారం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ప్రజాపాలన పేరుతోని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోవుట్లా ఎప్పుడూ ముందుంటదంటుర్రు జనం. ఈగెప్పుడు అనేదానికి తెరవడిందుల్లా కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిలా మేడంని నియమించింది. ఇక అక్కడ జగనాల్ సారు గ్రాఫ్ దినదినం తక్కువైతే చంద్రాల్ సారు పవనాల్ సార్ల గ్రాఫ్ పెరుగుతాంది. ఇక ఇప్పుడు షర్మిలా మేడం వచ్చుడుతోని ఏమైతుందో ఏమో చూడాలి. మరి మీరు సుత చూడుర్రు ఒకసారి. ఇక కొన్ని దినాలకెళ్ళి వస్తున్న వార్తలను నిజం చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందుల్లా. అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిలా మేడం ను నియమించింది. ఏపీ మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హైకమాండ్ నియమించింది. కేసీ వేణుగోపాల్ ఈ ప్రకటన విడుదల చేసిండు. అయితే నిన్న ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన ముచ్చట మనకు ఎరుకున్నదేనాయే. ఇక మొన్న వైఎస్ఆర్టీపీని షర్మిలా మేడం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుడుతోని షర్మిలా మేడం కు అనుకున్నట్టే ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలను కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించిందుల్లా. అటు చంద్రాలు పవనాలు సార్ల జోషు, ఇటు షర్మిలా మేడం కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్ అవుడుతోనే జగనాలు సార్కు ఇయాల్టికెళ్ళి నిద్ర పడుతుందో పట్టదో మరి. ఎందుకంటే అప్పట్లో జగనాలు సార్ గెలుచుడులా కీలక పాత్ర పోషించింది వాళ్ళ చెల్లె షర్మిలా మేడము. మరి ఆమె కూడా అన్నకు సయ్యనుడుతోని ఆంధ్రలో హీటుగున్న రాజకీయాలు ఇప్పుడు ఇంకా హీట్ అయినాయి పోర్రి. మరి ఇంత అహంకారమా? అర్రే దమ్ముంటే సాదా సీదాగా తేల్చుకోవాలి కానీ ఈ కాల్చూడ్లు చించుడ్లు ఎందుకు చెప్పుర్రి? చిచ్చి ఇక మీరు మారరు పోర్రి. మరీ గింత అన్యాలమా? ఒక పారికి వీడియో చూడుర్రి. ఎంత పగుంటే మాత్రం ఇట్లా ఫ్లెక్సీలు చింపేస్తారా వారి? అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఓరుస్తలేరా ఎట్లా? అగో ఇంకోటి కూడా చింపిరాట చూడుర్రి. మరీ గింత దారుణమా? ఇక అసలు ముచ్చట ఏంటంటే ఖమ్మం నగరంలో 8వ డివిజన్ బాలాపేటల కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలను కట్టుకున్నారట అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు. మరి చేతులకు జట్టలు పుట్టినాయో కడుపు మండిందో గానీ కొంతమంది గుర్తు తెలవని లత్కోర్గాళ్ళు అర్ధమరాత్రిలు వచ్చి ఈ ఫ్లెక్సీలను తలగబెట్టుడు చింపుడు చేసిరట. ఇక ఎమ్మడే పోయి ఖానాపురం హవేలీ పోలీస్ ఠాణాలో కంప్లైంట్ ఇచ్చిరట కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక ఆడికి వచ్చిన పోలీసు వాళ్ళు ఎవరైనా అనుమానంగా మీకు కనిపిస్తే ఎమ్మడే మాకు సమాచారం ఇయ్యుర్రి, ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని తీరుతామని హామీ ఇచ్చిపోయిరట. అరే అందరూ వండుకునే టైం చూసి ఈ పని చేయనికే సిగ్గులేదురా వారి? మీకు దమ్ముంటే ఎదురుగా వచ్చి కలపడాలి అంటున్నారు అక్కడి జనాలు. సంక్రాంతి పండగ నాడు తెలంగాణ అల్లుళ్ళు అత్తగారింటికి పోయి సుక్కా ముక్కతోని ఎంజాయ్ చేస్తే ఆంధ్ర అల్లుళ్ళు మాత్రం పిండి వంటకాలతోని మస్తు ఎంజాయ్ చేస్తారు. ఒక్కటా రెండా మరి 250 అంట. చూడురోసారి. సంక్రాంతికి కొత్త అల్లుడు అత్తగారింటికి వస్తాడు. ఎందుకంటే అది ఆనవాయితీ అనుకోర్రి. ఇక బిడ్డకు లగ్గం చేసి అత్తగారింటికి పంపిన తర్వాత మొదటి పండుగకు కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలిచి బట్టలు పెడతారు. గట్లనే అల్లునికి మర్యాద చేస్తారు. అంటే ఆయనకి ఇష్టమైన వంటలు వండి తినిపిస్తారు. అయితే ఇప్పట్లో ఓ ట్రెండ్ హల్చల్ చేస్తుందిలా. గదే 100 రకాల పిండి వంటలు తయారు చేసి అల్లుడితో తినిపియుడు చేస్తున్నారు. అయితే ఇదంతా ఆంధ్రలో ఎక్కువ నడుస్తుంది. ఇక తెలంగాణలో అంటే బట్టలు పెట్టేదాకా న్యాయం చేస్తారు గానీ ఇక గన్ని రకాల పిండి వంటలు ఉండవు.
పొద్దుగాలనే యాటను కోసి కూర వండినావా గింత సుక్క తెచ్చుకొని బావబామర్దులు బగ్గ దాగుడే ఉంటది. కానీ ఆంధ్రాల ఒక బామ్మర్ది అలా బావకు ఏం గిఫ్ట్ ఇచ్చిండో చూడుర్రి. వాయమ్మనే గిన్ని రకాల పిండి వంటలా అవన్నీ తినేసరికే మాపటీలు అయితట్టుందిగా పోర్రి. ఇగో ఇది చూడుర్రి. కృష్ణాపురం నుండి విచ్చేయు మా అల్లుడు రేవంత్ గారికి ఎన్టీఆర్ జిల్లా బావగారు సాయినాథ్ ప్రేమతో ఇచ్చే పసందైన తొలి సంక్రాంతి విందు అని రాసున్నది కదా. ఇక కూసోరయ్యా కొత్త పెళ్లిపిల్ల పిల్లగాడు, కూసోరి. ఇంకేం చూస్తున్నారు, ఇక కానీయురి మొదలు పెట్టుర్రి. ఇక గిట్లా తింటే తెల్లారినట్టే. పెద్ద ముద్దలు పెట్టుర్రి. నువ్వు రావయ్యా, కానికిచ్చింది నువ్వే కాబట్టి మీ బావకు జర పెద్ద ముద్దలు పెట్టు. చూసిరుగా. ఇక ముచ్చటేందంటే కొత్త అల్లునికి అదిరిపోయే మర్యాద చేసిండు కృష్ణా జిల్లా వాసి. పండుగకి ఇంటికొచ్చిన బావా చెల్లెకు 250 రకాల పిండి వంటలతోని భోజనం పెట్టిండు బామ్మర్ది. తొలి సంక్రాంతికి ఇంటికొచ్చిన చెల్లెలు బావ కోసం సాయినాథ్ ఏర్పాట్లకు ఆశ్చర్యపోయిరట అక్కడ జనాలు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళతోని కలుపుకొని పోయిండు. కాంగ్రెస్ పార్టీ ఏపీ పిసిసి చీఫ్ గా షర్మిలా మేడం అన్నకే సై అంటుంది. ఏమైతుందో చూద్దాం. కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపిర్రు, అర్ధరాత్రి పనిచేసిర్రు. వెరైటీ ముగ్గులను వేసిర్రు, జనాల మనసులు గెలిచిర్రు. ఇవాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదేలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.